1 కేజీకి అర చెంచా చొప్పున 20 కిలోలకి 10 చెంచాలు పసుపు వేసుకుందాం. 1 కేజీకి 1 చెంచా ఉప్పు చొప్పున 20 కిలోల చికెన్కి 20 చెంచాలు ఉప్పు కూడా వేసుకుందాం. 1 కేజీకి 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ చొప్పున 20 కిలోలకి 20 చెంచాలు వేసుకుని బాగా కలుపుకొని 1 గంట సేపు పక్కన పెట్టేద్దాం. ఓకే, అంతేనండి. మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మసాలా దినుసులు వేయించుకొని పొడి పెట్టేసుకుందాం. 400 గ్రాముల ధనియాలు, 20 గ్రాముల యాలక్కాయలు, 20 గ్రాముల లవంగాలు, 100 గ్రాములు మెంతులు, 45 గ్రాములు చెక్క, 150 గ్రాములు జీలకర్ర, 275 గ్రాములు ఆవాలు. ఇవ్వండి మన చికెన్ పచ్చడికి కావాల్సిన మసాలాలు. వీటిని మనం ఇప్పుడు వేయించుకుని పొడి చేసి పక్కన పెట్టుకుందాం. ఓకే, ముందుగా ధనియాలు వేసుకుని దోరగా వేయించుకుందామండి. ధనియాలు బాగా వేగి మంచి సువాసన వచ్చినాయండి. దీన్ని ఇప్పుడు ఓ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇలాచి వేసుకుని 2 నిమిషాలు దోరగా వేయించుకుందామండి. ఇప్పుడు దాల్చిన చెక్క వేసి ఒక 2 నిమిషాలు వేయించుకుని తర్వాత లవంగాలు కూడా వేసుకుని వేయించుకుందాం. ఓకే, 3 దోరగా వేగాయండి, తీసేసుకుందాం. ఇప్పుడు ఆవాలు వేసుకుందామండి. వీటిని చిటపట్లాడి మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఓకే, చూశారు కదండి, ఇలా చిటపట్లాడాలి. ఇప్పుడు వీటిని కూడా తీసేసుకుందాం. ఇప్పుడు జీలకర్ర వేసుకుందామండి. దీన్ని సన్న మంట మీద దోరగా వేయించుకోవాలి. జీలకర్ర చక్కగా దోరగా వేగిందండి, తీసేసుకుని ఇప్పుడు మెంతులు వేసుకుందాం. ఊర్లో మిల్లు ఉందండి. ఇదంతా ఈ మసాలా అంతా తీసుకెళ్ళి మెత్తగా పొడి పట్టించుకుని వచ్చేస్తానన్నమాట. ఓకే, మసాలా పొడి రెడీ. టోటల్గా మనం 20 కిలోలు చికెన్ తీసుకున్నాం కదండి. ఈ 20 కిలోల చికెన్కి టోటల్గా 8 లీటర్ల ఆయిల్ వాడతానండి. అది పల్లి నూనె వాడతాను. నేను ఈ చికెన్ అనేది విడతల వారీగా ఫ్రై చేసుకోవాలి కాబట్టి ముందుగా నేను 4 లీటర్ల ఆయిల్ కడాయిలో పోసుకుని చికెన్ వేయించుకుంటాను. ఇది వేరుశనగ నూనె కదండి. నూనె వేడెక్కిన తర్వాత మనం చికెన్ వేస్తాం కదా, వేయగానే పొంగు వస్తుంది అన్నమాట. ఆ పొంగిపోకుండా కింద పడకుండా ఉండాలంటే నిదానంగా కొంచెంగా నూనె వేడికి తగినట్టుగా చికెన్ని నూనెలో జారబెడతారనమాట. అప్పుడు ఇదిగో చూసారా, ఇలా ఉండిపోయి చక్కగా కాలుద్ది అనమాట. లేదంటే మొత్తం ఒక్కసారి పొంగి పొయ్యిలో పడిపోద్ది. ఒక్కసారి ఎడవకూడదు. ఇప్పుడు కూడా నిదానంగా జారడవాలి చికెన్ అనేది నూనెలో. ఫస్ట్ ట్రిప్ కాన్సన్ట్రేషన్ అంతా ఇక్కడే ఉండాలండి. ముక్క అనేది మాడిపోకూడదండి. ముక్క అనేది బ్రౌన్ కలర్లోనే ఉండాలండి. లోపల అనేది కొంచెం మెత్తగా ఉండాలి. అప్పుడు సూపర్గా ఉంటుంది అన్నమాట టేస్ట్. ఫస్ట్ చికెన్లో ఉన్న నీరంతా దిగిపోద్దండి నూనెలోకి. ఆ తర్వాతే ఫ్రై అవటం మొదలుపెట్టింది చికెన్ అనేది. ఇదిగో చూస్తున్నారు కదండి, ముక్క అనేది ఇలా బ్రౌన్ కలర్లో ఉండాలి. లోపల కూడా ఇలా మెత్తగా ఉండాలి. ఓకే, ఇలా ఉంటే ముక్క పర్ఫెక్ట్గా వేగినట్టు తీసి పక్కన వేసుకుందాం. ఓకే, విడతలుగా చికెన్ మొత్తాన్ని ఇలాగే కాల్చుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. చికెన్ వేయించుకోవటం అయిపోయిందండి. చికెన్ వేయించుకున్న నూనెలోనే 2 కిలోల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకుందాం. బాగా కలుపుకున్నాక 70 గ్రాముల పసుపు కూడా వేసి బాగా కలుపుకుందాం. అలాగే 5 పిడికిళ్ళ కరివేపాకు కూడా వేసుకొని కలుపుకుందాం. అబ్బా, పచ్చివాసన పోయి వాసన గుమగుమ అంటుందండి. ఇప్పుడు 520 గ్రాములు ఉప్పు కూడా వేసి కలుపుకుందాం. ఉప్పు బాగా కరిగిపోయిన తర్వాత మనం మరాడించుకొచ్చిన కేజీ మసాలా పొడిని వేసి బాగా కలుపుకుందాం. చికెన్ పచ్చడికి ఇదేనండి మెయిన్. ఇది మంచి ఫ్లేవర్ ఉంటుంది అనమాట. వేసి బాగా కలుపుకోవాలి. ఇక అంతేనండి. ఇది వేసి బాగా కలుపుకొని కిందకి తిప్పేసుకోవాలి.
ఈ మసాలా మొత్తాన్ని వేయించుకున్న చికెన్లో వేసి బాగా కలుపుకుందాం. ముక్క ముక్కకి పట్టుకునేలా కింద నుంచి పైకి, పైనుంచి కిందకి బాగా కలుపుకోవాలండి. ఈ మసాలా ముక్కలకి పట్టుకునే వారికి బాగా కలుపుకున్న తర్వాత 750 గ్రాములు కారం పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతా బాగా కలిశాక ఒలిసి పెట్టుకున్న 100 పీసులు వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకుని కలుపుకోవాలి. అంతేనండి. ఇలా కలుపుకున్న తర్వాత రాత్రంతా చల్లారిన తర్వాత